హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా వన్ డే ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. ఆల్రెడీ ఈవినింగ్ ఇంట్లో చేసుకునే పనంతా కంప్లీట్ చేసిన, సో అందుకనే వంట నుండి అయితే ఈ వీడియో స్టార్ట్ అవుతుంది. ముందైతే ఇక్కడ మా చిన్న తల్లి కోసం పప్పు క్యారెట్తో ఫుడ్ రెడీ చేసిన. ముందు తనకు తినిపిస్తే హ్యాపీగా మా కోసం కూడా వంట చేసుకోవచ్చని. నెయ్యి బలం కాబట్టి మా చిన్నతనకి తినిపించినప్పుడల్లా కొంచెం నెయ్యి వేసి తినిపిస్తూనే ఉంటా. అట్లా అని ప్రతి ఒక్క దాంట్లో కాదు, ఓన్లీ రైస్కి సంబంధించిన వాటిలోనే నెయ్యి వేస్తానన్నమాట. మా ఆయన ఎప్పుడు బీరకాయలు తెచ్చినా సరే ఎక్కువ సార్లు పచ్చడి చేసిన. పచ్చడి తిని తిని బోర్ కొట్టి ఈసారి అయితే కర్రీ చేస్తున్నా. ఇంతకుముందు అల్లం పేస్ట్ రెడీ చేసి పెట్టుకునేదాన్ని, కానీ ఈ మధ్య అప్పటికప్పుడే రెడీ చేసి వేస్తున్నాను అనమాట. అప్పటికప్పుడు వేసుకున్న దానికి ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్ విషయంలో. ఇంకా కారం విషయానికి వస్తే లైట్గానే తింటాము, ఎప్పుడో ఒకసారి స్పైసీగా చేస్తూ ఉంటా. చూడండి, బయట పిండారి పెట్టి ఇంట్లో నా పని నేను చేసుకుంటుంటే మా చిన్నతల్లి మాత్రం రచ్చ రచ్చ చేసింది. మీకు తెలుసు కదా, మా ఇంట్లో కూడా ఫస్ట్ టైం 3 days వినాయకుని అయితే పెట్టుకున్నామని. అప్పుడు ప్రసాదాలు ఎలాగో చేసి పెడతాము, కాకపోతే మా ఇంటి ముందు ఒక గల్లీలో పెద్ద వినాయకుని పెట్టారు. సో అక్కడ కూడా ఏదైనా ప్రసాదం తీసుకెళ్దాం అనుకున్నాను. అసలైతే 3 రకాల ప్రసాదాలు చేసుకోబోదాం అనుకున్నా, కానీ అప్పటికే చాలా లేట్ అయ్యింది. అందులోనూ మా పాపను చూసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం నేను ఒక్కదాన్నే కాబట్టి టైం అస్సలే కుదరలేదు. అందుకనే పులిహోర ఒక్కటే చేసిన. అసలు నా ప్లాన్ ఏంటంటే మా ఇంటి ముందున్న గణేష్ దగ్గరికి ఈ ప్రసాదం తీసుకెళ్దాం అనుకున్నా కదా, బట్ నేనంతా రెడీ చేసేసరికి పూజ అయిపోయి విగ్రహాన్ని కూడా కదిలించేశారని తెలిసింది. ఆల్రెడీ కదిలించేసారు కదా, వేరే దగ్గర పూజ జరుగుతున్న సౌండ్ వినిపించి ఇంకా అక్కడికి వెళ్దామని అయితే మొత్తం రెడీ చేసుకుని అక్కడికి బయలుదేరినాము. మా ఇంటి దగ్గర ఆ రోజు పూజ చాలా తొందరగా స్టార్ట్ అయింది. 6:30కే స్టార్ట్ చేసిరనమాట. సరే ఎక్కడైనా దేవుడే కదా అని వేరే దగ్గరికి వెళ్ళినాం. మా చూడు, చింతలే దండం పెట్టుకో. ఫోటో ఇంతలే చూడలే చూడు ఇంకా హ్యాపీగా స్వామివారి దగ్గర ప్రసాదం సమర్పించి అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి మా చిన్నతల్లికి సిరప్స్ అవి తీసుకొని ఇంటికి వెళ్ళినాము. వెళ్ళే ముందే మా చిన్నతల్లికి తినిపించాను కదా, ఇంకా ఇంటికి వచ్చాక మేము కూడా తినేసినాం. వీడియో లేట్గా పోస్ట్ చేసినందుకు ఏమనుకోకుండా, ఎలాగో వీడియో మొత్తం చూసారు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేస్తారని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటి నుండి ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కీప్ వాచింగ్ ఆల్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.